2026లో బీజేపీ ప్రభుత్వం వచ్చేసి మావోయిస్టులను లేకుండా చేస్తాం, మావోయిస్టులను ఏర్పారేస్తామని చెప్పి ఒక శపథం చేసిరు. దానిపై ఆపరేషన్ కగారు పైన అనేక రకాలుగా మావోయిస్టులను చెప్పడం జరుగుతుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు మావోయిస్టు సిద్ధాంతాలు ఇప్పటికి నెరవేరే సిద్ధాంతాలా? అప్పుడున్న భూ పోరాటం, అప్పుడున్న శ్రమ దోపిడీ ఇప్పుడు లేవు కదా. అసలు వాళ్ళు కూడా మరి లొంగుబాటు కావచ్చు కదా మావోయిస్టులు. అమిత్ షా ఇచ్చిండు 2026 వరకు మావోయిస్టులను అంతం చేస్తాము, లేకపోతే మొత్తం ఏరేస్తాము, కూకుటి వేళ్ళతోటి పీకేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ఇప్పుడు కొత్తగా చెప్తున్నది ఏం కాదు. ఇప్పటికి ఎన్నోసార్లు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్నోసార్లు ఇట్లాంటి మాటలు చెప్పింది. ఈ ప్రగల్భాలు అనేటి మాటల వరకే ఉంటాయి. ఎందుకంటే పేద ప్రజలు అణచివేత ఉన్నంత వరకు అది ఎప్పటికి పోరాటం అనేది కొనసాగుతూనే ఉంటుంది. పోరాటం అనేది ఒక మావోయిస్టు నాయకత్వంలోనో లేకపోతే ఇంకో పార్టీ నాయకత్వంలోనో ఎన్నటికీ జరగదు. అది జరిగేది ఎక్కడ? అణచివేత ఉన్న దగ్గర నుండి పోరాటం అనేది పుట్టుకొస్తుంది. దానికి నాయకత్వం వహించేది మాత్రమే మావోయిస్టు పార్టీ.